నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అబ్బా. కొత్తగా నేనైతే ఛానల్ని స్టార్ట్ చేశాను. ఒక్క అడుగుతో ప్రారంభం అంటూ నేనైతే మీరున్నారన్న ధైర్యంతో నేను ఒక అడుగు ముందేసి ఛానల్ని అయితే పెట్టాను. అన్ని ఛానల్తో పాటు మన ఛానల్ పైన కూడా ఒక కంట కనిపెడుతూ మీరు కొట్టే లైక్, పెట్టే కామెంట్ని బట్టి నాకు కొంచెం ఎనర్జీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం నా డే రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే మీతో చెప్పుదాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోలు తీసి పెట్టాలంటే అంత సులభమైన పని కాదండి, చాలా కష్టపడాలి. నేనైతే నా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన దానికి నాకే ఇట్లా అనిపిస్తుంటే ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. అందరు వీడియోలు చూసినప్పుడు నేను కూడా చేస్తాను అన్న ఒక ధైర్యం వచ్చినా కూడా నేను డైరెక్ట్ ఫేస్ చేస్తే కానీ తెలియలేదబ్బా. ఇంకా ఇప్పుడైతే మా చిన్న పాప లేచింది, లేవంగానే పాలు అడుగుతుంది. కానీ ఈమె ఎందుకో 2.5 years అవుతుంది, అయినా పాలు మానట్లేదు. ఎట్లా తగ్గించాలో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. అన్నం కూడా తినదు, ఎప్పుడు ఈ పాలే అడుగుతుంది. నాకు ఈమెతోనే వచ్చింది. ఇంకా మా పిల్లలకి టిఫిన్ కోసం అని మ్యాగీ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేసిన, నేను ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం వాళ్ళని లేపడం చాలా కష్టం అన్నమాట. 7:30 అయితే కానీ వాళ్ళు లేవరు. ఇంకా మా చిన్న పాపే ఫస్ట్ లేస్తుంది. లేవగానే తన పని పాలు తాగడము, ఇంకా వీళ్ళిద్దరూ బ్రష్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళకి టిఫిన్ చేసేదానికన్నా రేపు ఏం టిఫిన్ చేయాలన్న ఆలోచనే నాకు ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఏ టిఫిన్ చేసినా అందులో మనం వెజిటేబుల్ వేస్తే అస్సలు తినరు. మనం ఏదైనా కూరగాయలు వండినామనుకో ఆ కూరగాయలు కూడా తినరు. ఎందుకో ఏమో మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంతే అండి. అసలు ఏ కూరగాయలు కూడా ఇంతవరకు పలానా కర్రీ చేసినా ఈరోజు బాక్స్ తీసుకెళ్ళిన అన్న రోజు లేదు. ఎప్పుడు కర్డ్ రైస్, ఈ మ్యాగీ ఇవే తీసుకెళ్తారు తప్ప వెజిటేబుల్ రైస్ అయితే ఎన్నడూ తీసుకెళ్ళరు. ఇంకా మా పిల్లలు బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకైతే పాలు పోసి ఇస్తాను. ఇంకా ఫస్ట్ అయితే పాలు బిస్కెట్ తిన్నాక వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. మా పిల్లలు లేవడమే కొంచెం లేట్గా లేచినా వన్స్ వాళ్ళు లేచాక వాళ్ళ పని వాళ్ళు చకాచకా చేసేసుకుంటారండి. పొద్దున మా పిల్లల విషయంలో అయితే మా ఆయన చాలా హెల్ప్ చేస్తారండి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ టిఫిన్ కోసమని ఇవన్నీ నేను రెడీ చేస్తుంటే మా పిల్లల్ని లేపడము, బ్రష్ చేపియడము అది ఆయన పని. ఏదైనా సరే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం పనులు షేర్ చేసుకుంటేనే పని ఒత్తిడి ఎక్కువ ఉంది. ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, అంటే నేనేం చేయాలి, నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నేనెందుకు చేస్తాను, ఈ ఆడపిల్లలకి డ్రెస్ నేనెందుకు వేస్తాను, బ్రష్ ఎందుకు వేపిస్తాను, ఆ పని నేనే పొద్దున్న నుంచి టైర్డ్ అయిపోయి ఉన్నా కదా నేనెందుకు చేస్తా అని కొంతమంది అసలు ఏ పని ఏది చెయ్యరు, ఇంకా అన్నీ ఒక్కదాని మీదనే వేస్తారు. అట్లా కాకుండా కొంచెం మీ వైఫ్ని కూడా ఆలోచించి సరే అన్నీ ఒక్కతే చేస్తుంది కదా, మనం కూడా ఎంతో కొంత తోచినంత సాయం చేస్తే అప్పుడు మీ వైఫ్ హ్యాపీ, మిమ్మల్ని చూసిన మీ పిల్లలు కూడా హ్యాపీ. ఇంకా మా పిల్లలు అయితే 2 బాక్సులు తీసుకెళ్తారు. ఉదయంకి టిఫిన్, మధ్యాహ్నంకి లంచ్. ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్కి అయితే కర్డ్ రైస్ చేస్తున్నాను, పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా మా పిల్లలకి కర్డ్ రైస్ అయినా మ్యాగీ అయినా చాలా ఇష్టము. ఆ రోజు బాక్సులు ఖాళీగా వస్తాయి. మిగతా టైంలో వేరే ఏదైనా వెజిటేబుల్ రైస్ అవి పెట్టినామంటే అవి ఎప్పుడు వాపసే వస్తాయి అన్నమాట. ఇంకా ఇలాంటివి అంటే చాలా ఇష్టం మా పిల్లలు. ఈ ఛానల్లో నేను కొన్ని వీడియోలు అయితే అప్పుడు పెట్టాను. అప్పుడు పెట్టినప్పుడు నాకు కొంచెం కూడా యూట్యూబ్ నాలెడ్జ్ లేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలో తెలియక మామూలుగానే ముందు ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుండేది. అప్పుడు నా వాయిస్ అనేది చిన్నగా వస్తుండే. ఇంకా నాకు తెలియదు అనమాట. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఒక 2-3 వీడియోలు అయితే చేసిన. అట్లా కొన్ని బయటకు వచ్చి కూడా వీడియోలు చేస్తుంటే కొంతమంది నన్ను చూసి ఏంటి బయట కూడా చేస్తావా వీడియోలు అని కొంతమంది చాలామంది అన్నారు. సరే అని నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అట్లనే నేను చేసుకుంటూ వెళ్ళిన. ఇంకా మా ఆయన వాళ్ళ మాటలు విని ఎందుకు పక్కన వాళ్ళు ఇంతమంది ఇట్లా అంటున్నా కూడా నువ్వు అట్లనే స్టార్ట్ చేస్తున్నావు, వద్దు స్టాప్ చేయి ఇంకా అనంటే ఇంకా మా ఆయన నన్ను తిట్టేసరికి నేను స్టాప్ చేసిన. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మా ఆయన కూడా వద్దు అని ఇంకా ఇప్పటి నుంచి చేయొద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చి ఇంకా మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని
అర్థమైంది మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదని నేనైతే అక్కడే స్టాప్ అయిపోయినా. ఇంకా మా పిల్లలకి బాక్సులు పెట్టే ముందైతే మ్యాగీలో ఉన్న టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అది తీసేసిన, ఈ పెరుగన్నంలో కూడా ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇది కూడా తీసేసి ప్లెయిన్ రైస్గా అన్నీ ప్లెయిన్గా పెట్టాలి. అట్లా చూసి పెడితేనే మా పిల్లలు చక్కగా తింటారు. లేదు అంటే అట్లనే రిటర్న్ వచ్చేస్తాయి అన్నమాట. నాకు మా పెద్ద పాప ఒక విషయం చెప్పింది ఈరోజు. ఏంటి అంటే లంచ్ టైం అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఈమె లంచ్ని షేర్ చేసుకుంటుందంట. అందరూ షేర్ చేసుకొని తింటారు. అప్పుడు నేను చేసిన వంటలు వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చుతుందంట. మీ మమ్మీ చాలా బాగా చేస్తుంది, నాకైతే చాలా ఇష్టము అనేసి వాళ్ళ ఫ్రెండ్ అన్నదంట. ఇంకా అప్పుడు నేను అడిగిన, అవునా మరి నువ్వు వాళ్ళ టిఫిన్ నువ్వు టేస్ట్ చేస్తావా అంటే, మమ్మీ టేస్ట్ చేస్తా అని. మరి వాళ్ళు వెజిటేబుల్ అవన్నీ వేస్తారు కదా, నీకు నచ్చుతాయా అంటే, నచ్చుతాయి మమ్మీ, వాళ్ళు కూడా బాగా చేస్తారు, వాళ్ళ మమ్మీ బాగా చేస్తుంది అని అన్నది. ఇంకా అప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే, వండుకుంటే ఒకటే కూర, అడుక్కుంటే 66 కూరలు. ఎప్పుడైనా మనం చేసిన కూర నచ్చదు కానీ పక్కింటి పుల్ల కూర అయితే వాళ్ళ మమ్మీ కూరగాయలు ఎన్ని వేసినా కానీ తింటుందంట, కానీ నేను చేస్తే మాత్రం తీసి పక్కన పెడుతుందంట. అదేంటో మా పిల్లలు. ముందైతే మా పిల్లలకి జుట్లు చాలా పెద్దగా ఉండేది. అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళకి మొక్కుంది అనేసి గుండు చేపించిన. అప్పుడు వాళ్ళకి జుట్లు వేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. ఇట్లయితే అట్లా కాదనేసి వీళ్ళకైతే చిన్నప్పుడే మొక్కుండే. అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మొక్కు చెల్లించినాం మేము. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి కొంచెం నాకు సేఫ్ అయింది. వీళ్ళకి జుట్లు లేకుండా ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటే ఈజీగా పౌడర్ వేసి బొట్టేసి పంపించేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆడపిల్లలు కదా, తొందరగా పెరుగుతుంది వాళ్ళకి జుట్టు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి రెడీ అయ్యి వాళ్ళ డాడీతోనైతే వెళ్తుంది. మా చిన్న పాపనైతే రోజు వాళ్ళ అక్కలను డ్రాప్ చేసి వస్తుంది అనమాట. కానీ ఒక రోజు కూడా తీసుకోకుండా మనం వెళ్ళినామంటే ఆ రోజు ఇల్లంతా ఒక్కటి చేస్తుంది. తనతో పెట్టుకుంటే అట్లుంటుంది మరి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మా కిచెన్ అవతారం ఇట్లుంటుంది అనమాట. ఎక్కడ వేసిన సామాన్లు అక్కడ హడావిడి చేస్తూ ఉంటాను కదా. ఇంకా బాసన్లు కడగలేదు, ఇదంతా పని చేయాలి. అటు ఇటు సగం పని అయితే అయిపోయింది, ఇంకా సగం పని ఉంది. మా అపార్ట్మెంట్లో తొందరగా నీళ్ళు అయితే బంద్ అవుతాయి. అందుకోసమని నేను ఏ బ్రష్ చేసుకోకుండా వాటర్ కూడా తాగకుండా పని చేస్తూనే ఉంటా. ఇంకా అట్లా చేస్తుండగా నాకు చాలా కళ్ళు తిరిగిపోయి నాకు చాలా ఇబ్బంది అయింది. అప్పుడప్పుడు నాకు ఎందుకో ఇట్లా జరుగుతుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇంకా 5-10 నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకున్నాక ఇంకా నా పని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా మా ఆయన నుండి నువ్వు పడుకో, కొద్దిసేపు రెస్ట్ తీసుకో, అప్పుడే ఎందుకు పని చేస్తున్నావు అని అన్నాడు. కానీ నాకేమో నీళ్ళు బంద్ అవుతాయి అనేసి నేనైతే ఫాస్ట్గా నా పని నేను చేస్తున్నాను. ఎంత హెల్ప్ చేసినా అంటే మనం చేసుకున్నంత పని నీట్గా వాళ్ళకి రాదు కదా. ఎంత చేయాలో అంతే చేశాడు నాకు హెల్ప్. ఇంకా తనకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా నా పని నేను చేసుకున్నా. ఇంకా ఇంట్లోకి చీపురు కట్ట లేదు అని అదే రోజు అనుకున్నానే లేదో ఆ రోజే ఆ చీపురు కట్ట లాంటివి కూడా వచ్చేసింది. ఇంకా సరే అనేసి నేను తీసుకున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్న పాపది డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం అవాయిడ్ చేయండి. ఈ జాడు కట్టకు వచ్చేసి 250 చెప్పారు. నేను ఇంకా బేరం ఆడి 100 రూపాయలకు మాట్లాడి తీసుకొచ్చుకున్నా. ఈ జాడకట్ట సరిగా నాకు సగం ఉందండి, నాకన్నా కొంచెమే తక్కువ ఉంది, అంత పొడుగుందనమాట. ఇక మా పిల్లలంతా వెళ్ళిపోయినాక ఇక ఇల్లు ఊడ్చి ఇల్లు అయితే తుడిచేసుకున్నా. ఇప్పుడు లంచ్ కోసమని మా ఆయనకి కర్రీ చేస్తున్నాను, తోటకూర చేస్తున్నా. మా చిన్న పాప మీకేదో చెప్తుందంట, ఒక్కసారి వినండి. అమ్మ కొట్టిందా, తోటకలవ్వా, పనిచేసావా, కూగతావా, కుట్టిరావా. ఇట్లుంటుంది మా పాపతోటి. మా చిన్న పాప చిన్ని మాటలు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఇంకా మా వారు వీడియోస్ వద్దు అన్నాక నీకు స్టాప్ అయిపోయాను కదా. ఇంకా 3 ఇయర్స్ అయ్యింది. 3 ఇయర్స్ లోపు ఇంకా నేను కన్సీవ్ కావడం, మా చిన్న పాప పుట్టడం జరిగింది. ఇంకా మా ఆయనకి కష్టాలు మొదలైనవి. 3 పాపలు, నేను, ఖర్చులు అయితే ఎక్కువ అయినాయి. ఇంకా అతను కష్టపడుతుంటే స్కూల్ ఫీజులని ఆ ఫీజులని చాలా ఎక్కువైపోయింది. ఇంకా అలాంటప్పుడు తనకి కొంచెం నేను కూడా తోడుగా ఉందామనేసి ఎంతో కొంత నా సహాయం కూడా చేస్తే బాగుంటుంది కదా అని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు మా ఆయనకి నేను కొంచెం తోడవుదాం అనేసి ఇంకా ఎవరు ఏమన్నా సరే నేనైతే వీడియోస్ స్టాప్ చేయను అనేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి
వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా చూడాలి మరి ఈ వీడియోస్ కూడా కంటిన్యూ చేయాలి అని నేను అనుకుంటున్నా. కానీ ఇంకా నాకు మా హస్బెండ్ కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుండు. అప్పుడప్పుడు తిడతాడు, అప్పుడప్పుడు ఓకే చెయ్యు అని కంటిన్యూ చేయని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తాడు. ఇంకా మా వారికి అయితే టిఫిన్ కట్టేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేనైతే కర్రీ వండేసి మా ఆయనకు టిఫిన్ పెట్టేసి ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మా వారు పిల్లలు వెళ్ళాక నాకు పనంతా అయిపోయేసరికి 11:30 అయిందబ్బా. ఇంకా ఆ టైం దాకా నేను పని చేసుకుంటూనే ఉన్నా. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి పాలైతే వేడి చేసుకున్నాను. ఇంకా నేను మా చిట్టి తల్లే ఉన్నాము. మా చిన్న పాప అయితే పడుకుంది, స్నానం చేపించేసిన. ఇంకా నేనైతే పాలు తాగుతున్నా. అదేంటో అందరూ ఛాయ్ అయితే తాగుతారు, నాకైతే ఛాయ్ అలవాటు ఉండదబ్బా, పాలే తాగుతాను. ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. ఇంకా సమస్యలు అంటారా, సమస్యలు అనేవి అందరికీ వస్తాయి. పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిదే. ఆ సమస్యను ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము, ఎంత కరేజెస్గా ఎదుర్కొంటున్నాము అనేదే మన సత్తా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా కావచ్చు. ఏదైనా చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి. దాంతో చాలా సమస్యలకి పరిష్కారం అనేది మనం వెతకొచ్చు. ఏమంటారు మీరు? అంటే కష్టం అనేది అందరికీ వస్తుందబ్బా, సమస్యలు ఎవరికి రావండి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇంకా మనము అదే బాధను ఆలోచించుకుంటూ మన మానసికంగా గాను శారీరకంగా గాను ఇంకా మన సమస్యలని ఎక్కువగానే చేసుకుంటాం, కానీ తక్కువైతే చేసుకోము. అందుకని ఏది ఆలోచించకుండా మనశ్శాంతిగా మంచిగా ఆలోచించి ఒక చిరునవ్వుతో ఎప్పుడు నవ్వుతూ పక్క వాళ్ళని నవ్విస్తూ మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది జీవితం. ఇంకా నేను మధ్యాహ్నం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను, పడుకుంటాను. ఇంకా పడుకొని లేచాక చూస్తే టైము 4 అయ్యింది. ఇంకా 4 అయ్యేసరికి మా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చాక నేను ఎండిన బట్టలు తీసి మడత పెడుతుంటే మా పిల్లలు టీవీ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఆడుకుంటున్నారు. మా పెద్ద పాప అయితే డాన్స్ బాగా వేస్తుందండి. ఇంకా నేనైతే పైన బొంతలు వేసానండి పొద్దున. ఇంకా వర్షం వచ్చేలాగా ఉందనేసి నేనైతే తీస్తున్నాను. మా పిల్లలు చూడండి, ఇంకా స్కూల్ నుంచి రాగానే అల్లరైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు పైన ఆట పెట్టిర్రంటే కిందికి రావడం చాలా కష్టం అబ్బా. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటూనే ఉంటారు, అస్సలు రారు. నాకైతే భయము, ఎందుకంటే పైన గోడ కొంచెం చిన్నగా ఉంటుంది, అక్కడ తొంగి చూస్తారు అనేసి అదొక చిన్న భయం ఉంటుంది. ప్లస్ ఈ బ్లాక్లో ఈ పిల్లల్ని ఎవరు పైనకి రానివ్వరు, ఎందుకంటే అక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా, అవి విరగొడతారు అనేసి రానివ్వకుండా తాళం వేసేస్తారు. ఇంకా ఆ తాళం కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మా పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటామని అన్నారు కదా అనేసి ఇంకా నేను నిలబడి ఉన్నాను. ఇంకా అక్కడ చూస్తే గాలి అయితే బాగా వీస్తుందబ్బా. కానీ అక్కడ చూడాలి, సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. నాకైతే అస్సలు నాకు కూడా రాబుద్ది కాలేదు, అంత బాగా అనిపించింది. చూస్తూ ఉంటే చూడబుద్ది అయింది సన్నుని. ఇంకా అట్లా కొంచెం మైండ్ అనేది రిలీఫ్ ఉందన్నమాట అట్లా చూస్తే. ఇంకా ఇక్కడైతే హాకీ గ్రౌండ్ అనమాట. మీకు కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేసి చూపిస్తా, నా ఫోన్ అంత క్లియర్గా ఉండదు. ఇంకా ఇక్కడ గుడి అయితే మొన్ననే బోనాలు అయిపోయినాయి అబ్బా. మేమైతే చేయలేదు, ఎందుకంటే రీసెంట్గా మా ఇంట్లో మా మరిది అయితే చనిపోయారు కదా, అందుకోసమని మేము ఏమీ చేయకూడదు. మా జున్ను పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో, పరిగెడతా ఉంది. ఇంకా మా పిల్లలకైతే ఈవినింగ్ నేను ట్యూషన్ అయితే మాట్లాడానబ్బా, 5 to 7 వరకు. ఇంకా రేపటి నుంచి వాళ్ళ అక్కలు ట్యూషన్కి వెళ్తే మా జున్ను పాప ఒక్కతే పాపం ఎట్లా ఆడుకుంటుందో ఏమో. ఇంకా ఇదే అండి నా వీడియో కనుక మీకు నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.